హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను శోభ మీ శ్రీకాకుళం అమ్మాయి అండి. ఈరోజు నేను మీకు ఒక కొత్త రెసిపీని షేర్ చేసుకోబోతున్నాను. అదేంటి అంటే తప్పాల చెక్కలు. నాకు తెలిసి ఇవి అందరికీ తెలుసుంటాయి, కానీ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 డిస్ట్రిక్ట్ వాళ్ళకి తెలియకపోవచ్చు మేబీ. నాకు ఎలా తెలిసిందంటే, నేను చిన్నప్పుడు ఒంగోలులో ఉండేదాన్ని కదండి. అక్కడ ఏ పండగ వచ్చినా సరే జంతికలు చెక్కలు ఇవే ఎక్కువ ఫేమస్ అనమాట. బాగా చేస్తారు. ఆ తర్వాత ఓన్లీ ఒక సంక్రాంతికే అవేంటి అరిసెలు, కజ్జికాయలు చేసుకుంటారు. ఏ పండగైనా సరే జంతికలతో పాటు చెక్కలు మాత్రం చేసుకుంటూ ఉంటారు. నాకైతే ఇవి తినేటప్పుడు చాలా ఇష్టం చిన్నప్పుడైతే, కానీ మా అమ్మకు వచ్చేవి కాదు చేయమంటే. వీటిని తప్పెల మీద వత్తేవాళ్ళు అప్పట్లో అయితే. అందుకే కొంచెం దలసరిగా వచ్చేసి బాగుండే కాదు, మా అమ్మకి చేయమంటే అందుకే చేసేది కాదు. కానీ ఇవి చాలా పలచగా చేసుకుంటే బాగా వేయించుకుంటే బాగుంటాయి. మా తమ్ముడు నేనైతే బయట చిన్న చిన్న కొట్టెలు ఉండేవి కదా అప్పుడు, వాళ్ళు చేసి పెట్టేవాళ్ళు, అక్కడ కొనుక్కునే వాళ్ళం. రూపాయి అనమాట ఒకటి. సో అలా తినేవాళ్ళం. ఇప్పుడు నేను చేస్తున్నాను అనమాట. దీనికోసం మా తమ్ముడు నాకు పూరీ ప్రెస్ కొనేసి ఇచ్చారు చేయడం కోసం అనేసి. సో ఇలా వరిపిండి, ఓన్లీ వరిపిండి, దాంట్లో మనం నానబెట్టుకున్న శనగపప్పు, సగ్గుబియ్యం, ఇంకా ఉండే మినపగుళ్ళు వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వాటర్ కలిపేసుకోవాలి. తర్వాత కారం వేసుకున్న వాళ్ళు కారం వేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చి, జీలకర్ర మిక్సీ పట్టి వేసాను, బాగుంటుంది టేస్ట్. అవన్నీ వేసుకొని బాగా కలిసే వరకు కలిపేసుకొని, తర్వాత ఆయిల్ అనమాట బాగా వేడి చేసి, వేడి ఆయిల్ వేయడం వల్ల గుల్లగా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి అనమాట. తర్వాత వాటర్ వేసుకొని మనం కలిపేసుకోవాలి, మనకి కొంచెం చెక్కలు ఒత్తుకోవడానికి వచ్చేటట్టు అలా బాగా కలిపేసుకోవాలి. సడన్గా ఇవి ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే, మొన్న మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు వినాయక చవితికి ఉండ్రాల కోసం ఆ బియ్యం పిండి ఆడించా, అది ఉండిపోయింది, వేస్ట్ అయిపోద్ది అని చెప్పేసి ఈరోజు మా హస్బెండ్కి నైట్ డ్యూటీ. సో ఇంటి దగ్గరే ఉన్నారు కదా అని చెక్కలు చేసేద్దాం అనుకున్నాం. సో ఇవి చేసేసాను అనమాట. ఇప్పుడు చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. ఇంటి దగ్గర కూడా చేసేదాన్ని. మా ఊళ్ళో అయితే ఇవి చేస్తే మా మేనత్త తినేసేది, కానీ ఇవేంటి ఇలా ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి, అలా ఉన్నాయి, ఇలానే వంకలు పెట్టేది. సో ఒకటి మా హస్బెండ్ ఒత్తమంటే దాన్ని గట్టిగా ఒత్తేసి అది మొత్తం పేపర్కి అంటుకునేటట్టు ఒత్తేసాడు అనమాట. ఇంకొద్దులే, నేను ఒత్తుకొని నేనే చేసుకుంటానని చెప్పేసి నేను తీసేసుకున్నాను. ఇందులో మధ్యలో మా పెద్దోడు ఒకడు నేను ఒత్తుతా అని, అది ఇంకా గట్టిగా ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది అంటేసుకొని రావట్లేదు తీయడానికి. వద్దురా అంటే వినడు, మధ్యలో చేతులు పెడుతూ నా చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు. వేడి ఆయిల్ కదండి. ఈ వేడి ఆయిల్లో వాళ్ళ చేతులు ఎక్కడ పెట్టేస్తారు, లేదంటే పైన ఎక్కడ తోసేసుకుంటారు. ఇదే భయం, టెన్షన్ చిన్నపిల్లలతో అయితే. సో ఇదే విధంగా చేసేసాను. బాగా అంటే చాలా బాగా వచ్చాయి, చాలా క్రిస్పీగా వచ్చాయి. మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చాయి, మా యష్ బాబుకి కూడా నచ్చాయి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.